కరీంనగర్ జిల్లాలో అయితే వర్ష తీవ్రత కొనసాగుతూ ఉంది. విస్తారంగా కురుస్తున్న వానలతో జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి. నిన్న హుస్నాబాద్ లో అత్యధికంగా 15 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. జిల్లాలోని దాదాపు అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోగా మరికొన్ని ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. కరీంనగర్ జిల్లాలో వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. ఓవర్ టు వెంకటేష్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తన ప్రభావాలతో కరీంనగర్ జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నిన్న ఒక్కసారిగా ఉధృతమయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు సిరిసిల్ల నియోజకవర్గాన్ని వరదలు ముంచెత్తిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎన్నడూ లేని వాగులు, కనీసం చుక్క నీరైనా పారని వాగులు కూడా ఇప్పుడు పొంగి పొర్లుతున్న దృశ్యాలు కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూడాల్సిన కనిపిస్తున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మోయతుమ్మెద వాగు దాదాపు 10 ఏళ్లుగా అక్కడ ప్రవాహం లేదు. ఆ మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నతో చాలా చోట్ల కూడా వాగులు వంకలు, దానికి అనుబంధంగా ఉండే వాగులు వంకలు కూడా పొంగి పొర్లిస్తున్నాయి. ముఖ్యంగా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద ప్రమాదకర స్థాయిలో ఈ రోజు ఉదయం కూడా మోయతుమ్మెద వాగు ఉధృతి నిన్నటి కంటే కూడా ఈ రోజు పెరిగింది. దీంతో అక్కడ ఉన్న ఒక రోడ్డు డ్యామ్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా సింగరాయ ప్రాజెక్టు ఏదైతే ఉందో హుస్నాబాద్ మండలంలోని సింగరాయ ప్రాజెక్టు ప్రభావంతో తంగళ్లపల్లి వంతెనపై నుంచి నీరు పారుతుంది. దీంతో హైదరాబాద్, హుజురాబాద్, హుస్నాబాద్ రాకపోకలు నిలిపివేశారు. దాంతో కొత్తపల్లి మీదుగా వాహనాలు మళ్లిస్తున్నారు. అదేవిధంగా కోహెడ మండలమైన మైసంపల్లి వద్ద మిడ్మానేర్ నుంచి గౌరవెల్లి కోసం తవ్విన అండర్ టన్నెల్ ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరబడి దాంట్లో ఉన్న యంత్రాలు, తర్వాత పొక్లైన్స్, తర్వాత టిప్పర్స్ లాంటివన్నీ కూడా నీట మునిగాయని చెప్పి మనకు సమాచారం అందింది. అదేవిధంగా హుస్నాబాద్లో పూర్తిగా చెరువులు, కుంటలన్నీ కూడా నిండిపోయి ఎక్కడికక్కడ ప్రమాదకర స్థితికి చేరడంతో అధికారులు గ్రామస్తుల్ని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా రామవరం, కుందనవానిపల్లి, ధర్మారం, నందారం, పోతారం, జే వంటి గ్రామాల్లో చెరువులు నిండడంతో అక్కడ ప్రమాదకరమైన స్థితిలో ఉన్న చెరువులను కింద గ్రామాలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా అక్కడ పులిసింగ్ తండాలో చెరువు తెగిపోయింది. రామవరంలో ప్రమాదకర స్థాయికి చెరువు తెగడంతో గత రాత్రి ఆ గ్రామస్తులను అప్రమత్తం చేశారు. చెరువు కట్ట కింద ఉండే పశువుల కొట్టాలు కానీ అక్కడున్న జంతువులు కానీ అక్కడి నుంచి తరలించాలని చెప్పి ఇప్పటికీ అప్రమత్తం చేశారు. అదేవిధంగా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు దాదాపు 9 సంవత్సరాల తర్వాత నిండింది. అక్కడ హుస్నాబాద్ చెరువు కూడా ప్రమాదకర స్థాయికి చేరింది. హుస్నాబాద్లోని అంతక్కపేట గ్రామంలో నిన్న ఇళ్లలోకి నీరు చేరబడింది. అదేవిధంగా నాగారం రోడ్లో ఉన్న పలు ఇళ్లలోకి కూడా నీరు చేరబడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. కలెక్టరేట్ నుంచి అధికారులందరికీ కూడా ఆదేశాలు అందాయి. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్కి ఒక టోల్ ఫ్రీ నంబర్ 087822243000 నంబర్ని కూడా అధికారులు అనౌన్స్ చేశారు. ఎవరైనా ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నా లేకుంటే అత్యవసర సర్వీసులు కావాలన్నా ఈ నంబర్కి ఫోన్ చేయాలని చెప్పి కలెక్టర్ నిన్న ఆదేశాలు ఇచ్చారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఏదైతే ఉందో మన కరీంనగర్ జిల్లా సాగునీటికి వరప్రదాయనిగా నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో కూడా చుట్టుపక్కల గడ్డన్న వాగు నుంచి కానీ తర్వాత కైలాస నాలా ప్రాజెక్టు నుంచి కూడా పెద్ద ఎత్తున నీరు చేరుతుండడంతో వరద నీరుని అక్కడ కంట్రోల్ చేసేందుకు కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రస్తుతం మనం చూస్తున్న ఈ లోయర్ మానేట్ డ్యాంలోకి వరద కాలువ ద్వారా 15,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ముఖ్యంగా వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పొచ్చు. అనేక చోట్ల పంట పొలాల్లోకి నీరు చేరింది. అనేక చోట్ల చెరువులు, కుంటలు మత్తడి దునుకుతుండడంతో కాలువలు, వాగులు పొంగి పంట పొలాల్లోకి ముఖ్యంగా పత్తి లాంటి పంటలు దెబ్బతిన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఎంత అంచనా వేసిందన్నది మరి 1-2 రోజుల్లో పూర్తిగా తిరిగిన తర్వాత మాత్రం చెప్పలేమని అధికారులు చెప్తున్నారు. ఉదయం నుంచి కనుక చూస్తే హుస్నాబాద్లో పరిస్థితి నిన్నటికి ఈ రోజుకు ఏమాత్రం తగ్గలేదు. హుస్నాబాద్లో అదేవిధంగా వరదలు పొంగిపొర్లుతున్నాయి. అనేక చెరువుల నుంచి మత్తళ్ళు దునుకుతుండడంతో గ్రామస్తులంతా కూడా భయకంపితులవుతున్నారని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కనుక వాతావరణం చూస్తే ఆకాశం అంతా మేఘావృతమై ఉంది. ఎప్పుడైనా వర్షం కురుస్తుంది, కొన్ని చోట్ల చిరుజల్లుతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం కల్లా మళ్ళీ భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఈరోజు వాతావరణ పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.